కడిగి చున్నా కొట్టి చోకు చేయొచ్చు వచ్చేవాడు కదా మనకు ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంత నాకు నా గదికి అందం అలంకారం ఎందుకు సరే కానీ బాబు గదులు చూశారు గదుల్లో అలంకారం చూడండి నామాల స్వామి నాగేంద్ర స్వామి నగరాజ స్వామి అన్ని బాగానే ఉన్నాయి కానీ ఆ పక్కన పోలీసు ఆయన ఫోటో పెట్టించబడితే ఆ ఫోటో తెలియదు బాబు ఆ గుర్తుకి మీ ఉర్తికి చిల్లికి చింతపండు అతికించినటువంటిది సరే కానీ బాబు అన్ని ఫోటోలు చూశారు ఈ ఫోటో ఎవరితో చూడండి ఎవరిది ఆ ఫోటో ఆ ఫోటో నాదే బాబు ఏదా ఫోటో మీద కాలు పైకి ఎత్తుతున్నాడు ఎవడో ఒంగోలు పెడుతున్నాడుగా నన్ను అది నాటి ఎండింగ్ చివరిలో రన్నింగ్ అల్లుడు గారు అడుగు పెట్టారో లేదో అప్పుడే అతతో హాస్యం లేదు అల్లు లేదు అమ్మాయి వస్తుంది ఆయన తమరు వచ్చారని సింగారించుకుంటుందా షూటింగ్ అదేంటి బాబు అలా అంటారు తమరు వస్తున్నారో తెలిసి షూటింగ్ మీటింగ్ లో పంపిస్తారా పంపించలే మరి పిలిపించు అన్నీ నా సుబ్బారావు గారు అని ఒకే రీతిన కలవచ్చింది కదే ఇదిగోనమ్మా వచ్చాడు నా వరాల ఏది కుప్ప కుప్ప అప్పు కోసం అయితే నైస్గా తప్పుకుంటారా ఒప్పుకొని తగ్గించుకోవడానికి తగిన ధైర్యం ఉండదు ఏం చెప్పమంటారు ఉన్నది అమ్మాయి మిమ్మల్ని మేజవాడికి వచ్చిందో చూసి ఏమోనైనా చూసిందమ్మా ఎవరైనా అయినా నువ్వు భయపడాల్సిన పనే ఉంది వీళ్ళు అయ్యే నన్ను ఏం చేయలేదు వీడు మాత్రం నిన్నేం చేస్తాను కన్న తల్లిని చెప్తున్నాను నా మాటలు నమ్మరా మంచి పేరు అన్నమాట మా అమ్మ ఉన్నదని మనసులో సందేహించి ఓరకం మీద ఇంకేం కదా ఇంకేం సలహపడేది ఏ అందమో ఏ సోపు అది అది కాదండి ఎక్కడున్నానని ఊరకట్ట అన్న ఎలా ఉంటుందో ఊరకట్ట కలిగించి నడుము మీరు చేయి వేయలేదా నడుము మీరు చేయి వేయాలనుకోలేదండి మరి ఎలా వేసారు ఊరకట్ట నాకు కదిలిచ్చారు మీ కొట్లో సరుకు అంటే ఆ సరుకు ఈ సరుకు రెండు ఏదైతే నేను ఊరకట్ట కదిలిచ్చాను
ఎందుకలా ఏమైంది అర్థం కాదా? అలవాటు సరిగదు. నాకు కూడా అలవాటు కదండి. ఏముందో అని చూస్తున్నాను. ఏ కాంగవేలా, సుధాకేయలేలా. లోపలేనా చప్పుడు? ఏంటి లోపలేనా చప్పుడు? మీ రంగనాయకులే దాని ఇంకా ముందు తన తెలవక నా నోటు వచ్చినట్టుగా వాగిన పంప ముంచారు కదా ఈ అమ్మ కడుపులు మాట. ఏంటో భయం? ఎదుగోవాలి ఎంతకీ? ఏంటో భయం ఏంటి? నాకే భయం, ఎదుగోవాలి మరి చూసుకుంటున్నా. అంత కంగారండి. కంగారు కాదండి, లోపలేనా చప్పుడు? మీ రంగనాయ కాదండి మా గీత ఏవో సామాన్ చదువుతూ కింద పడుతుంది. మన గీత గీత గిన్నె కొట్టుకుందా? కింద పడవేసిందండి. అదే ఆడుకుంటే కింద పడేసి ఉంటే పగిలిపోయి ఏమండి అమ్మాయిని సార్ మీరే పిలవండి. ఉండండి. ఓ పిలిచారా? ఏంటన్నా అమ్మాయి రాదు? అమ్మాయి ఉందా? వర్కులో ఉందా? చిన్నపిల్ల ఏ వర్క్ చేస్తున్నారు? ఎంత చిన్న పిల్ల అయితే భగవంతుడు మూడో కొన్ని రావాలని ఎంతసేపు అయినా ఇలా పిలిస్తే అమ్మాయిలు వస్తారా? ముసలమ్మలు కూడా రాదు. అమ్మాయి వాళ్ళకి మంచి ఊపు మీద ఎవరి మీద ఎవరి మీద? ఇదేం మనసులో రాయించే వారం కాదే. అది కాదే నీ అమ్మ కడి మాట. ఏంటి ఇంత కోసావు? ఏం చేయలేదు బాబులు. అమ్మ నోటు నుంచి తోచింది. మీ అమ్మకి వస్తే నాకే పడతా. ఇట్టించి నేను వస్తే అక్కడ పడతా. అట్టించి అక్కడ వస్తే నేను పడతా. దీనికి ఫోన్ పట్టేదండి. ఇది మా అమ్మ నేర్పిన ముద్ర అండి. అదే బాగా అండి. ఓయ్. ₹1 అండి. ఏం జరిగింది?